మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన్ని ఇక్కడ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన కొద్దిసేపు మనం దేవుని మాటలో ధ్యానం చేయబోతుండగా ఆ ధ్యానం చేసిన ప్రతి వాక్కు మన హృదయాలలో స్థిరపరచబడాలి, నాటబడాలి. ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆత్మీయంగానూ ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారం ఏంటో తెలుసా? ప్రార్థన. ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, కష్టపడుతున్నామండి, కలిసి రావట్లేదు. సంతోషంగా అనుకుంటున్నామండి, సంతోషం కనబడట్లేదు. నెమ్మదిగా ఉందామనుకుంటున్నామండి, నెమ్మది కలగట్లేదు. ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చినటువంటి ప్రార్థన, ఏమి నాకు లాభం కలిగింది ప్రార్థనకు వచ్చి, ఏమి నాకు ఈ భక్తిలో ఉపయోగకరంగా మార్చబడింది అని ప్రతిరోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మూడు బారిపోయిన చెట్టులాగా మన పరిస్థితి మార్చబడిపోతుంటుంది. పచ్చదనం అనేది కనబడదు. ఎప్పుడు చూసినా ఎండిపోయిన పరిస్థితిలోనే. పచ్చదనం అనేది కనబడక, పచ్చదనం అనేది నోచుకోక ప్రతిరోజు మనం అనుకుంటాం, మన నోట అంట వచ్చే ప్రతి మాట ఎలా ఉంటుందంటే, ఇక నాకు మంచి రోజులు వస్తాయా, నేను మంచి రోజులు చూస్తానా, నా జీవితంలో మంచి అనేది జరుగుతుందా, ఎటు వెళ్ళినా అవమానాలే కలుగుతున్నాయి, ఇంట్లో అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు కనబడట్లా, పిల్లలు చూస్తేనేమో వాళ్ళకి సరైన ఆహారం పెట్టుకోలేని స్థితిలో ఉంటున్నాం అని ఎన్నో కుటుంబాలు ఎన్నో రీతిలుగా నలిగిపోతుంటారు. కానీ ఈ దినాన ఇక్కడ కూడిన మనతో దేవుడు మాట్లాడే ఒక విలువైన మాట ఏంటంటే, మన జీవితాల్లో పచ్చదనం కోల్పోయిన వారిగా మనమున్నా, పచ్చదనం నోచుకోని వారిగా మనమున్నా, పచ్చదనం అనేది కనబడని స్థితిలో ఒకవేళ మనం జీవిస్తున్నా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్ములను మీ కుటుంబాలను పచ్చదనంతో నింపుతా. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమెనని. పచ్చదనంతో నింపబడాలని పచ్చ రంగులు తీసుకొచ్చి ఇంటికి వేసుకుంటే జరగదు. పచ్చదనంతో ఉండాలని పచ్చటి ఆకులు తీసుకొచ్చి, మామిడి ఆకులు తీసుకొచ్చి తోరణాలు కట్టుకుంటే పచ్చదనం కలగదు. మరి ఎలా పచ్చదనం మన కుటుంబంలో వస్తుంది? ఏ విధంగా పచ్చదనంతో మనం నింపబడతాం? ఏ విధంగా పచ్చదనం మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలో మనం నడిపించబడడానికి కారణమవుతుంది అంటే, ఒకసారి మీరు ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు అనుకుంటా కొన్ని మాటలు ఉంటాయి. ఒకసారి మీరు ఆ 10వ వచనాన్ని మాటలు చదవండి ఒకసారి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి, ఆ నది ఏమైందో తెలుసా? చీలిపోయి 4 శాఖలుగా మార్చబడింది. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, ఒక నదే ప్రవహించేది, ఒక నదే ఎలా మార్చబడిందంట? 4 శాఖలుగా మార్చబడింది. ఈ రోజున మనమున్నది ఒక్కరమే, మన ఆత్మీయ జీవితం ఒక్కటే. ఏమండి, నేను ఇక్కడ నుండి ఎక్కడో ఉన్న వారికి నేను ఎలా ప్రార్థన చేయగలుగుతానండి? ఇక్కడున్న నా కుటుంబం కోసమే నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు అవకాశం కలగట్లేదండి. నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవడమే నాకు తీరిక లేదండి. ఇంకా నేను అనేకులకు ఎలా నేను వారి కొరకు ప్రార్థన చేయగలుగుతా? అనేకులు ఆకలి నేను ఎలా తీర్చగలుగుతా? అనేకులు దాహాన్ని నేను ఎలా తీర్చగలుగుతా అని మనం అనుకుంటాం. మన మనుషుల మనసు అది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నది ఒక్కటే, మనిషి ఒక్కడే, కానీ శాఖలుగా విభాగించబడాలి. అంటే ఈ రోజున మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? మన ఒక్కరి ప్రార్థన మనం అనుకుంటున్నాం, నా ఒక్కరి ప్రార్థనలో ఏం చేయగలుగుతుందని. కానీ దేవుడు అంటున్నాడు, మనందరం కూడా శాఖలుగా మార్చబడాలి. అంటే ఆత్మ కలిగించు ఐక్యత మనలో కలిగి ఉండాలి. ఒక్కొక్కరం ఆత్మచేత నింపబడిన వారం, ఒక్కొక్కరం అభిషేకించబడిన వారమే. అయితే ఈ ఆత్మ అందరిలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఈ ఆత్మ అందరిలోకి ప్రసరించాలి. ఈ ఒకే ఆత్మ ఒక్కొక్కరిని బలపరిచి
ఏ ప్రాంతంలో ఎవరెక్కడున్నా ఆ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థించగలిగిన ప్రార్థన వీరులుగా మీరు మార్చబడుదురుగాక. మీరు అనుకుంటున్నారు నా వల్ల ఏమవుతుందండి, నేను ఒక చెట్టునే, నా వల్ల ఏమవుతుందండి, నేను ఒక నదినే, నా వల్ల ఏమవుతుందండి, నేను ఒక జీవినే, నా వల్ల ఏమవుతుందండి, నేను ఒక కుటుంబం కట్టుకోవాలి, నా కుటుంబం నేను కాపాడుకోవాలని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మన ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, మన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. మీరు అనుకోవచ్చు నా ప్రార్థనకు కూడా జయం కలుగుతుందా, నా ప్రార్థనకు కూడా విజయం వస్తుందా, నా ప్రార్థనకు కూడా బలం కలుగుతుందా అని. కానీ మీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా దేవుడు మార్చబోతున్నాడు, మీ ప్రార్థన బలమైన ప్రార్థనగా దేవుడు మార్చబోతున్నాడు. మనం చదివాం కదా, నది ఒక్కటే కానీ నది 4 శాఖలుగా విభాగింపబడింది. ఎందుకు? అక్కడ దేవుడు ఒక తోటను నిర్మించాడు, దేవుడు ఒక తోటను ఏర్పరిచాడు. ఆ తోటలో ఉండడానికి ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని దేవుడు నిర్ణయించాడు. అయితే ఆ తోటలో ఉండమని వాళ్ళని మీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకండి అని అనకుండా ఈ తోటను ఏం చేయాలంట, సేద్యపరచాలి, కాయాలి, ఈ తోటను మీరు ప్రతిరోజు కూడా జాగ్రత్తగా కాపాడాలి అని ఆ మాటలు వారికి చెప్పి వాళ్ళని బాధ్యతగా ఉంచమంటే వారు చేసిన ఒక చిన్న అవివేకం పని ఏంటో తెలుసా? చిన్నదని అనకూడదు, పెద్ద అవివేక పని. కానీ ఆ అవివేకపు పని ద్వారా తోటను దేవుడు వారికి ఖాయమంటే, ఆ తోటని దేవుడు వారిని కాపలాగా ఉంచితే వారు పని ఏంటి? కాపలాగా ఉండాలి. ఆ తోట అంతా నీరు ఏ విధంగా వస్తుందో, నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో చూసుకొని ఏ చెట్లు పచ్చగా ఉన్నాయో, ఏ చెట్లు ఎండిపోయినాయో గ్రహించాలి, గమనించాలి. నీరు లేని చెట్లకి నీరు వచ్చేటట్లుగా దానికి దారి చేయాలి. అయితే వీరు చేసిన పని ఏంటంటే దేవుడు చెప్పిన పనిని క్రమంగా చేసినట్లుగా కనబడలా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. వీళ్ళు ప్రత్యేకంగా పాపం చేసినట్లుగా ఏం కనబడలేదు, కానీ ఆజ్ఞను అతిక్రమించారు, ఆజ్ఞను మీరారు. దాని ద్వారా వచ్చింది ఏంటో తెలుసా? శాపం వచ్చింది. దాని ద్వారా చెమట పట్టింది. దాని ద్వారా భూమిని వాళ్ళే పండించుకొని, వాళ్ళే ఆహారం సిద్ధపరచుకొని, వాళ్ళే కూర్చుకొని, వాళ్ళే చేసుకొని అన్నీ కూడా తినాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు చెమట పట్టడం తెలియదు, మహిమ దేహంతో కప్పబడి ఉన్నారు. అప్పటి వరకు పాపం తెలియదు, మహిమ దేహం ఆవరించబడి ఉన్నారు. అయితే ఈ రోజున నేను మీకు చెప్పే ఉన్నతమైనటువంటి మాట ఏంటంటే, మనము ప్రతిరోజు కూడా మహిమ దేహంతో మనం కప్పబడి ఉంటే ఈ లోకాన్ని మనం చూడం. మహిమ దేహంతో మనం ఆవరించగలిగి ఉంటే ఈ లోకంలో కనబడుతున్నటువంటి ఆశలు కానీ, ఆలోచనలు కానీ, అభిప్రాయాలు కానీ ఏది మన మీద పెత్తనం చేయు. మనమే అనేకులను నడిపించగలిగిన వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఇక్కడ మనం చదివిన మాటను మనం గమనిస్తే ఒకే ఒక్క నది 4 శాఖలుగా విభాగింపబడి ఏం చేస్తుంది అనంటే తోటని తడుపుతుంది. ఆ తోట ఏదైనా తోట, ఆ తోట ఏదైనా వనం. ఆ తోటని తడుపుతున్నటువంటి ఆ నదికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఒక ప్రక్క నుంచి నది వస్తే ఒక ప్రక్కనే తడుస్తుంది, మరొక పక్క ఎండిపోయి ఉంటుంది, మరొక పక్క నీరు అందక మొక్కలన్నీ వాడిపోతుంటాయి, పచ్చదనం కనపడదు, ఆకులు రాలిపోతుంటాయి, మరలా క్రొత్త ఆకులు రావడానికి అవకాశం ఉండదు. అయితే మీరు ఒక ప్రక్క నుంచి తడిపే నది ద్వారా కొంత భాగమే తడుస్తుంది, కొంత భాగం ఉపయోగకరంగా ఉంటుంది, కొంత భాగమే ఆ తోటను తడుపుతుంది. కనుక నదిని దేవుడు ఆజ్ఞాపించాడు, 4 శాఖలుగా విభాగించి తోటకి 4 మూలలు. ఇప్పుడు ఈ స్థలం ఉందా, 4 మూలలు ఉంటాయి. ఆ 4 మూలల ఒక్కొక్క నదిలో నుంచి వస్తున్నటువంటి ప్రవాహం తడుపుతూ ఉంటే ఆ మూలన్న చెట్లన్నీ పచ్చదనంతో ఉంటున్నాయి. ఈ ప్రక్కన వచ్చినటువంటి నీటి ప్రవాహం ద్వారా ఈ మూల ఉన్నటువంటి చెట్లన్నీ పచ్చదనంతో ఉంటున్నాయి. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ అనే తాకిడి చేత, పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రవాహం చేత మన ఆత్మీయ జీవితం తడపబడుతూనే ఉండాలి. ఆమె చెప్పండి. మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు ప్రవాహం చేత తడపబడుతూ ఉండాలి. ఏమండి, ఒకరోజు ఆదివారం ప్రార్థనలోకి వెళ్ళి అభిషేకాన్ని పొందుకున్నాను చాలా సరిపోదు. ప్రతిరోజు మీరు ఎప్పుడు ప్రార్థనలో కూడుకున్నా, ఎప్పుడు ప్రార్థనలో మీరు ఏకీభవించినా, ఎప్పుడు వాక్యాన్ని చదవడానికి మీరు ఆయన సందులోకి వచ్చినా, దేవుని సందులో మీరు పరిశుద్ధాత్మ అనే ప్రవాహం చేత తడపబడుదురుగాక. ఆ పరిశుద్ధాత్మ అనే ప్రవాహం మీరు ఎప్పుడు తడపబడుతుంటారో నూతనమైనటువంటి ఉత్తేజం, నూతనమైనటువంటి ఉద్యోగం, నూతనమైనటువంటి అభిషేకం, నూతనమైనటువంటి నింపుదల ప్రతిరోజు మీరు మీ కుటుంబాలు పొందుకునేటట్లు దేవుడు జరిగించునుగాక. ఈరోజు నీ వాక్యం వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం తడపబడుతూ ఉండాలి.
ఇంతకీ ఈ నది ప్రవహించడం మొదలుపెట్టింది కదా, 4 శాఖలుగా విభాగించడం మొదలుపెట్టింది కదా, ఈ నది వెళ్ళి ఎవరిని తడుపుతుందంటే తోటను తడుపుతుంది. ఈ రోజున తోట అంటే మనకు అర్థమయ్యే విధమైన భాషలో చెప్పాలంటే సంఘం. ప్రతిరోజు సంఘంలో పరిశుద్ధాత్మ నీరు ప్రవహిస్తుందా? ప్రతిరోజు సంఘంలో ఈ నీరు ప్రవహిస్తే, తోటలో ఈ నీరు ప్రవహిస్తే ఆ తోటలో భేదాలు ఉండవు, ఆ తోటలో భిన్నాభిప్రాయాలు ఉండవు. ఆ తోటలో ప్రతిరోజు కూడా ఆత్మ సంబంధమైన ఎదుగుదల కనబడుతుంది. ఆమె చెప్పండి. సంఘం అనబడిన తోట ప్రతిరోజు తడపబడుతూ ఉండాలి. మనకు తెలుసు కదా సంఘం అని అంటే, మనకు తెలిసినంత వరకు మనం వెళ్తాం ఒక మందిరానికి, అదొక సంఘం. మనం వెళ్ళి ఆరాధన చేసుకునే ఆ మందిరంలో ఉన్న మనందరినీ ఏమంటారంటే సంఘం. సంఘం అన్నారు, బాగానే ఉంది. బయట కూడా సంఘాలు ఉన్నాయిగా, కార్మిక సంఘాలని, మహిళా సంఘాలని, డోక్రా సంఘాలని, ఎన్నెన్నో రకరకాల సంఘాలు ఉన్నాయి. మరి బయట ఉన్నవి సంఘాలు అంటున్నారు, సంఘాలని పిలువబడుతున్నాయి. క్రీస్తులో సంఘంలో ఉన్న మనమందరం కూడా సంఘం అంటున్నారు. ఈ బయట ఉన్న సంఘాలకి సంఘం అని పిలువబడుతున్న మనకు వ్యత్యాసం ఏంటి? ఏ రోజైనా ఆలోచించామా? బయట చాలా సంఘాలు ఉన్నాయండి, వాటిలన్నింటినీ సంఘం అని పిలుస్తున్నాం. మేము కూడా మందిరానికి వెళ్తున్నామండి, మేము కూడా సంఘం, మాది ఫలానా అని అనుకుంటున్నాం. అయితే బయట ఉన్న వాటిని సంఘం అని పిలుస్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్న మనం కూడా సంఘంతో పోల్చబడ్డాం. బయట ఉన్న వాటికి మనకి వ్యత్యాసం ఏంటి అని అంటే, మనమందరం ఎవరో తెలుసా? క్రీస్తు రక్తము చేత కడగబడి కొన్నబడిన సంఘం. ఆమె చెప్పండి. వేరు వేరు డెనామినేషన్లు ఉండొచ్చు, వేరు వేరు పేర్లు ఉండొచ్చు, వేరువేరుగా రకరకాలుగా నడిపింపు ఉండొచ్చు, కానీ మనందరం కూడా ఒక్క క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘం. ఆమె చెప్పండి. మనలో భేదాభిప్రాయాలు కానీ, మనలో విమర్శలు కానీ, మనలో హెచ్చు తగ్గులు కానీ, మనలో ఒకరంటే ఒకరికి ఇష్టం లేని స్వభావం కానీ ఏది కూడా సంఘంలో ఉండకూడదు. ఆమె చెప్పండి. సంఘం అంటే నేను నడపబడుతున్న సంఘాల గురించి చెప్పట్లా, క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో ఉన్న మనమందరం కూడా అవయవాలుగా మార్చబడిన సంఘంగా ఉన్న మనం ప్రతిరోజు కూడా తడపబడుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఏదైనా తోటని నది 4 భాగాలుగా విభాగింపబడి, 4 శాఖలుగా విభాగింపబడి ఏ విధంగా తడుపుతుందో ఆ విధంగా ప్రతిరోజు కూడా సంఘంలో ఉన్న మనం, సమాజంలో ఉన్న మనం, ఆత్మీయ జీవితం కాపాడుకుంటున్న మనం ప్రతిరోజు తడపబడుదుముగాక. తడపబడితే ఏమవుతుంది? పచ్చదనంతో ఉంటాం. మరొక మాట మీకు చెప్పనా? నిర్గమ సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, 25వ అధ్యాయంలో. మోషే గారు ఒక గోత్రాన్ని ఎన్నుకోవడానికి 12 గోత్రాల వాళ్ళు వచ్చి అంటున్నారు, ఏంటి దేవుడు లేవి గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడా సేవ చేయడానికి? లేవి గోత్రాన్నే దేవుడు ఏర్పరచుకున్నాడా సేవ చేయడానికి? మేమెవరం పనికిరామా? మేమెవరం సేవ చేయలేమా? మేమెవరం యాజకత్వం చేయలేమా? మేమెవరం కూడా యాజకులుగా ఉండడానికి సరిపోమా అని ఒకరికొకరికి పడక, ఒకరికొకరికి గొడవలు మొదలైతే ఒకరికొకరు ఇక వాళ్ళ కోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు. మేము చేయలేమా పని, మా వల్ల కాదా, మేము చేయలేమా ఈ కార్యక్రమం అని అందరూ అనుకుంటూ ఉంటుంటే అప్పుడు మోషే గారు అంటాడు, అయ్యా మనందరికీ గొడవ ఎందుకు, మనందరికీ భేదాభిప్రాయాలు ఎందుకు, మనందరికీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి మనసు ఎందుకు? ఒక పని చెప్తాను, చేయండి. దేవుడు చెప్పిన పని. మీరందరూ కర్రలు తీసుకురండి, మీ కర్ర మీద మీ గోత్రం పేరు రాయండి. మీ అందరి ఒక్కొక్క కర్ర మీద మీ పేర్లు రాసి తీసుకుని వచ్చి లేవి గోత్రం మీద మాత్రం అహరోని పేరు రాయమని చెప్పి ఆ కర్రను తీసుకొచ్చి పెట్టమన్నారు. ఇప్పుడు మీరు గమనించండి, 12 కర్రలు మందిరానికి వచ్చినాయనా? చెప్పండి. 12 కర్రలు మందిరానికి వచ్చినాయనా? ఆరాధన చేసేయేనా? 12 కర్రలు ప్రార్థన చేసేయేనా? 12 కర్రలు ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? నిబంధన మందస్సము మీద దేవుని మందిరంలో పెట్టారు. అయితే ఈ 12 కర్రలు కలిగిన వ్యక్తులు 12 కర్రలు తీసుకొచ్చి మందస్సం మీద పెట్టేశారు. రాత్రంతా ఎంత ప్రార్థన చేస్తుంటారు, మా కర్ర చిగురించాలి, మా కర్ర చిగురించాలని. కానీ 12 కర్రలు చిగురించినాయా? చెప్పండి. 11 కర్రలు వచ్చిన కర్ర వచ్చినట్లుగానే వెళ్ళాయి, ఒక కర్ర మాత్రం చిగురించింది, బాదము పండ్లు పూసింది, అది పచ్చదనంతో ఉంది. ఈ రోజున మందిరానికి వెళ్తున్నాం, నేను కూడా మందిరానికి వెళ్ళా, నేను కూడా సంఘంలో కనపడ్డా, నేను కూడా సభ్యుడినే సభ్యురాలనే, నాకు కూడా ఇక్కడ ఒక హోదా ఉందని అనుకుంటున్నాం. కానీ మన కర్ర చిగురిస్తుందా? మందిరానికి మనం వెళ్ళినట్లుగానే వస్తున్నామా? చిగురించి అనుభవంలోకి వస్తున్నామా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో
నేను సిద్ధపరుచుకున్న వాక్యం వేరే, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడమని నాకు ప్రేరేపించిన ఈ వాక్యాన్ని బట్టి మీ సందులో నేను చెప్తూ దేవుని సందులో నేను మాట్లాడుతూ ఉండగా, మాట్లాడే మనిషి జ్ఞానం కాదు, మహిమ కలిగిన దేవుని స్వరం మనం విందుముగాక. ఆ స్వరమే మనల్ని బలపరుస్తుంది, ఆ స్వరమే మనల్ని నిలబెడుతుంది, ఆ దేవుని స్వరమే మనల్ని ప్రతిరోజు దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఆమె చెప్పండి. అదే తోటలో ఉన్నారా? ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటున్నారు. చల్లపూట వేళ దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ఆదామా అని వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రతిరోజు దేవుని స్వరం మీరు గుర్తించండి ఒకసారి. దేవుని స్వరం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఆదాము స్వరం ఎలా ఉంటుందో హవ్వకు తెలుసు, హవ్వ స్వరం ఎలా ఉంటుందో ఆదాముకు తెలుసు. వీళ్ళ ముగ్గురు స్వరాలైనా ఇంకెవరి స్వరాలైనా అక్కడ తోటలో వినబడ్డాయా? చెప్పండి. వీళ్ళ ముగ్గురు స్వరాలైనా ఇంకెవరి స్వరాలైనా అప్పటి వరకు వాళ్ళు విన్నారా? ప్రతిరోజు చల్లపూట వాళ్ళ దేవుడు వస్తున్నాడు, చక్కగా వాళ్ళతో కూర్చుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆదాము స్వరము హవ్వ స్వరం వాళ్ళిద్దరికి తెలుసు, దేవుని స్వరం వాళ్ళకి తెలుసు. కానీ ఒక రోజున వేరొక స్వరం వినబడుతుంది, వేరొక స్వరం ఆ తోటలో వినబడుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇది నేను ఎప్పుడు విన్న స్వరం కాదు, ఈ స్వరానికి నేను చెవియొగ్గకూడదు, ఈ స్వరాన్ని నేను లక్ష్య పెట్టకూడదని వెళ్ళిపోవాలి. కానీ హవ్వం ఏం చేసింది తెలుసా? ఆ స్వరం అంట వినడానికి ఇంపుగా ఉందంట, ఆ స్వరం అంట రమ్యమైన స్వరంగా ఉందంట. వెంటనే ఆ స్వరం దగ్గర ఆగితే అప్పుడు మాట్లాడడం మొదలు పెడుతుంది అపవాది. ఇదిగో దేవుడు ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మిమ్మల్ని తినమన్నాడా? ఏదైనా ఒక పండు తినొద్దన్నాడా అని చెప్పగానే అసలు ఎవరు నువ్వు? దేవుడు చెప్పమన్నటువంటి మాకు చెప్పినటువంటి దాన్ని నీకెందుకు మేము చెప్పాలి? దేవుడు మాకు చూపించినటువంటి ఆజ్ఞలు మేము ఆజ్ఞల ప్రకారంగా నడుస్తాం, మేమెందుకని నీ మాట ప్రకారంగా మేము లోపడతాం అని గద్దించి వెళ్ళిపోవాలి. బైబిల్లో ఉంది కదా, అపవాదిని గద్దించుడి. చెప్పండి. అపవాదిని గద్దించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఇప్పుడు అపవాది పారిపోకుండా ఇక్కడే టెస్ట్ వేసుకొని మన దగ్గరే కూర్చొని ఆలోచన చెప్తున్నాడంటే దానికి కారణం ఏంటి? మనం గద్దించట్లా. దేవుని సందులో ఉన్న మనం, ఆత్మీయంగా బ్రతుకుతున్న మనం ఎండిపోయిన కర్రలాగా ఉండకూడదు. ప్రతిరోజు పచ్చదనంతో నింపబడిన కర్రగా మార్చబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పచ్చదనం మనం పొందుకోవాలంటే ఒక నది 4 శాఖలుగా విభాగింపబడి తోటని తడుపుతున్నట్లుగా మనము ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి మన కుటుంబాన్ని తడుపుకోవాలి, మన ఇంటిని తడుపుకోవాలి, మన బిడ్డలను తడుపుకోవాలి, మన వ్యక్తిగత జీవితం ఆత్మీయ జీవితాన్ని మనం తడుపుకునే వారిగా మార్చబడాలి. ఎలా తడుపుకుంటాం అంటే ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలి, స్వరాన్ని గుర్తుపెట్టే వారిగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని సంధికి వెళ్ళిపోయే వారిగా కాదు, వచ్చి వెళ్ళిపోయే కర్రలు ఖాళీగానే వెళ్ళే కర్రలుగా కాదు, పచ్చదనంతో చిగురించే కర్రలుగా మనము మార్చబడుదుము గాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో నది 4 భాగాలుగా విభాగింపబడింది కదా. ఆ 4 భాగాలు ఏంటో మీకు గుప్తంగా 4 విషయాలు మీకు చెప్పేసి నేను ముగిస్తాను. ఈ స్వరాన్ని వినింది, లోబడింది, తినొద్దన్న పండు తింది, తను తినడమే కాకుండా భర్తకు తీసుకుని వెళ్ళి పెట్టింది, మహిమ దేహాన్ని కోల్పోయారు. దేవుడు వచ్చి పిలుస్తున్నాడు తోటలోకి వచ్చి, ఆదామా ఎక్కడ, ఆదామా నువ్వు ఎక్కడ అని పిలుస్తున్నప్పుడు అంటాడు, అయ్యా నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దాగుకొని ఉన్నా. ఎందుకు దాక్కున్నావు ఆదాము అంటే, నేను దిగంబరిగా ఉన్నా. అసలు దిగంబరిగా ఉన్నామని చెప్పింది ఎవరు? మహిమ వస్త్రం పోగొట్టడానికి కారణం ఏంటి అని అడిగితే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇదిగో నువ్వు నాతో కూడా ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీ వలన నాకు ఈ పని వచ్చింది. ఆ స్త్రీని అడిగితే అంటది, ఇదిగో తోటలోకి వచ్చిన సర్పం దాని ద్వారా వచ్చింది. ఈ రోజున ఒకరి మీద ఒకరు సాకులు. ఇప్పుడు చెప్తున్నారు కదా సాకులు, ఏదైనా ఇది ఎవరు పగలగొట్టారంటే నేను కాదు వాడు కాదు ఫలానా అని చెప్తారు కదా. ఈ సాకులు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఏదైనా తోటలో నుంచే సాకులు మొదలయ్యాయి, ఏదైనా తోటలో నుంచి సాకులు చెప్పబడుతూ వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు ఈ తప్పు నా ద్వారా జరిగిందని ఒప్పుకుంటే అక్కడతో మొత్తం సమస్తం పూర్తయిపోయేది. కానీ ఒప్పుకోలేం, కప్పుకుంటుంటాం, ఒప్పుకోలేం, దాచుకుంటుంటాం. దాని ద్వారా జరిగేది ఏంటో తెలుసా? నష్టం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒక నది 4 శాఖలుగా విభాగింపబడిన ఆ నది ద్వారా ఏం జరుగుతుంది, ఆ నది ద్వారా ఏం ప్రయోజనం ఉంటుందో ఒక్కసారి మొదటి నది ఏమని రాసిందో చూడండి. అక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో మొదటి నది పేరు పీషోను, అనగా ఇక్కడ అది పలానా ప్రాంతంలో పారుతుందని చెప్పాడు కదా. ఈ 4 నదుల్ని ఒక్క క్షణం మనం జ్ఞాపకం తీసుకుంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు.
చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38. ఆ పండుగ దినములలో ఆ పండుగ మహాదినమైన ఆ, అంత్యదినమున యేసు నిలిచి అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దప్పి తీర్చుకోవాలి. నా యందు విశ్వాసముంచు వినండి, నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనములు చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారునని ఆయన నెమ్మదిగా చెప్పాడా? ఆయన బిగ్గరగా చెప్పాడు. హల్లెలూయా. మన జీవితంలో నదులు పారాలి. ఆ నదులు పారితే మన ఆత్మీయ జీవితం పచ్చదనంతో ఉంటుంది. ఆ నదులు పారితే మన ఆత్మీయ జీవితం అన్ని విషయాల్లో దీవెనకరంగా మార్చబడుతుంది. మన ఆత్మీయ జీవితాన్ని అనేకులు చూసి అంటారంట, వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని జనాంగం, వీరు దేవుని ప్రజలు అని చెప్పబడే విధంగా మన ఆత్మీయ జీవితం మార్చబడాలి. అలా మార్చబడాలంటే 4 నదులు ఉండాలన్నాను కదా. మొదటి నది ఏముండాలంటే విశ్వాసం అనే నది మనలో ప్రవహించాలి. ఆమె చెప్పండి. విశ్వాసం అనే నది మనలో ప్రవహిస్తే, విశ్వాసం అనే నది మనం కలిగి ఉంటే ఎన్ని శ్రమలైనా రానివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎన్ని నష్టాలైనా రానివ్వండి, ఎన్ని బలహీనతలైనా రానివ్వండి, మనలోని విశ్వాసం అంటే తెలుసా? నా దేవుడు నా బలహీనతను తొలగిస్తాడు. ఆమె చెప్పండి. నా దేవుడు నా శ్రమలో నాకు తోడై ఉంటాడు. ఆమె చెప్పండి. ఈ కష్టం వచ్చిందా, నా దేవుడిని తెలియకుండా ఏది రాదు. మనలో ఒక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే, మనల్ని భూమి మీదకి పంపించినవాడు ఆయనేగా, బ్రతకడానికి ఊపిరిచ్చినవాడు ఆయనేగా, తల వెంట్రుకలు లెక్కబెట్టి ఇన్ని దినాల ఆయుష్ అని చెప్పి సమస్తాన్ని మన కొరకు ఒక క్రమంగా నిర్ణయించి పంపించినవాడు ఆయనే కదా. మనం ప్రతిరోజు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆనుకొని మనం జీవించాలి. మనం పచ్చదనంతో ఉండాలన్నా, మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలన్నా నదులు ప్రవహించాలి. ఆ నదిలో మొదటి నది ఏంటంటే విశ్వాసం అనే నది. గట్టిగా చెప్పండి అందరూ కూడా. విశ్వాసం అనే నది మన ఇంట్లో ప్రవహించునుగాక. ఏమండి, విశ్వాసం అనే నది మా ఇంట్లో ప్రవహించట్లేదా? మేము విశ్వాసులమేగా, మందిరానికి వెళ్తున్నాం, మా పేరు విశ్వాసులని అంటారు కదా. మరి విశ్వాసమైన నది లేకుండానే మేము జీవిస్తున్నామా? విశ్వాసం అనేటువంటి ఆ మనసు మేము లేకుండానే భక్తి చేస్తున్నామని మనం అనుకుంటాం. కానీ ఒక మాట మీకు చెప్పనా, విశ్వాసం నాకుంది అని మనుషులు చెప్పడం కాదంట, దయ్యాలు కూడా చెప్తే అంట. ఇదిగో మాకు విశ్వాసం ఉంది అని దయ్యాలు కూడా చెప్తే, దయ్యాలే విశ్వసిస్తున్నాయి. మనుషులు మనం ఎంత, దయ్యాలకు కూడా విశ్వాసం ఉంది. కానీ ఒక్క మాట చెప్పనా, ఈ విశ్వాసం ఉంది అని దయ్యాలు చెప్తే కానీ క్రియలలో విశ్వాసం కనపరచలేవు. కానీ మనం ఎవరో తెలుసా, విశ్వాసం ఉంది అని చెప్పి ఆ విశ్వాసాన్ని మనం క్రియలలో కనపరచగలుగుతాం. ఆమె చెప్పండి. క్రియలలో కనబడాలి మన విశ్వాసం. ఇంకొక చోట యాకోబు పత్రికలో ఉంటుంది, క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ రోజున మనం క్రియలు కలిగిన విశ్వాస భక్తిలో ఉన్నామా, క్రియలు లేని విశ్వాస భక్తిలో ఉన్నామా? విశ్వాసం ఉండి నేను విశ్వాసినని చెప్పుకుంటూ, నేను కూడా ఫలానా దాంట్లో ఫలానా విశ్వాసాన్ని మనం గొప్పగా చెప్పుకున్నా, క్రియలు లేని విశ్వాసం అది మృతం. మనందరూ తెలుసు కదా, నేతి బీరకాయ. అందరూ అంటారు నేతి బీరకాయ అని. పిండితే నెయ్యి వస్తుందా, పసరు వచ్చిద్దా? మరి నేతి బీరకాయ నుంచి నెయ్యి రావాలి కదా, మరి పసరు ఎందుకు వస్తుంది? విశ్వాసమని మనం చెప్పుకుంటాం కదా, మన నుంచి విశ్వాస పలుకులు రావాలి, విశ్వాసపు మాటలు రావాలి, విశ్వాసపు ప్రార్థన రావాలి. ఒకరు బలహీనంగా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా ఏం కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడి కార్యాన్ని చేస్తాడు, దేవుడు ముడతాడు అని మనం చెప్పామనుకోండి, మన మాటలో ఏమీ లేదు, క్రియలతో పలికిన విశ్వాస మాటలు ఉన్నాయే వాటిని దేవుడు స్థిరపరుస్తాడు. ఆమె చెప్పండి. ఎప్పుడైతే ఆ మాటలు పలికామో, ఒకవేళ అది ఎంతగా భయంకరమైన పరిస్థితి అయినా విశ్వాసపు పలుకులు, విశ్వాసపు క్రియతో మాట్లాడిన మాట ద్వారా దేవుడు అక్కడ కార్యాన్ని చేసి స్వస్థపరుస్తాడు. అలా కాకోకుండా అవిశ్వాసంగా ఉంటారు కొంతమంది. అయిపోయిందంటగా, ఇక నీ పని అయిపోయిందంటగా, డాక్టర్ గారు చెప్పాడు 2 రోజులేనని అని ఒక్క మాట అన్నారనుకోండి, వాళ్ళు సంవత్సరం పాటు బతికే వాళ్ళైనా ఈ మాట విని 6 రోజులు బతికే వాళ్ళైనా 1 రోజులో చనిపోతారు. ఈ రోజున మనం నోట నుంచి వచ్చే మాట విశ్వాసపూరితమైన మాటగా ఉండాలి. మన ఇంట్లో ప్రవహించే నది విశ్వాసపు నది అయి ఉండాలి.
మనం చేసే ఆలోచనలు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి చేయాలి. ప్రతిరోజు కూడా విశ్వాసం కలిగిన వ్యక్తులకు మనం నడిపించబడదుము గాక. ఇలాగేనంట ఒక చోట ఒక వ్యక్తి పని చేసుకుంటున్నాడంట. పని చేసుకుంటుండగా అతనికి ఏదో అలికడయ్యి ఏదో కుట్టినట్లుగా అనిపించి ఏం కుట్టిందా అని చూశాడంట. అతని కాళ్ళు సందులోంచి పాము వెళ్తుందంట. వెంటనే అక్కడున్న అతనితో వచ్చి, అరే ఇలా జరిగింది, నేను అక్కడ పని చేసుకుంటున్నాను, నన్ను ఏదో కుట్టింది, పాము నా కాళ్ళ మధ్య నుంచి వెళ్ళిందని చెప్తే అతను అన్నాడంట, పాము కాదురా, ఏం కాదు, పాము నీ దగ్గరికి రాలా, అదేదో ముళ్ళు గీరుకుంది నీకు అని చెప్పాడంట. అతను పాము ఆలోచన లేకోకుండా ముళ్ళు గీరుకుంది అనుకుని ధైర్యంగా అలాగ బ్రతుకుతున్నాడు, చక్కగా జీవిస్తున్నాడు, ఏ రకమైన ప్రమాదం కలగకుండా చక్కగా జీవిస్తున్నాడు. ఇంకొక చోటంట ఒక అతన్ని తొండ లాంటిది ఏదో తన కాళ్ళ సందులోంచి వెళ్తే అతను ఏదో పాము కరిచిందని అనుకున్నాడంట. ఈలోపు అతను వెంటనే అన్నాడంట, అవునరా ఇది పాము కరిచిన ముద్రలే కనబడుతున్నాయి, ఎంతకాలం బ్రతకవు నువ్వు అనేలోపే ఆ మాట వింటుండగానే గుండె ఆగి చచ్చిపోయాడంట. ఈ రోజున మనిషి భయం ఎలా ఉంటుందంటే అవిశ్వాసపు పలుకుల ద్వారా భయాందోళనకు గురైపోయి నెమ్మదిని కోల్పోయి రేపు దేవుడు నాకు మేలు చేస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కోల్పోయి ఈ రోజు ఏదో కీడు వచ్చేసిందని చెప్పి భయంలో మనిషి బ్రతుకుతున్నాడు. ఈ రోజున శ్రమను చూసి, ఈ రోజున కష్టాలను చూసి, ఈ రోజున బాధలను చూసి, ఈ రోజున బలహీనతలను చూసి కృంగిపోయేవారిగా కాదు, రేపటి దినాన నిత్యత్వంలో నా దేవునితో నేను యుగ యుగాలు జీవించబోతున్నాను కదా, ఆ మహిమ కలిగిన స్థానాన్ని నేను పొందుకోవడానికి, మహిమ కలిగిన ఆ ప్రాంతంలో, మహిమ కలిగిన ఆ రాజ్యంలో నేను నివాసం ఉండేటట్లుగా నేను జీవించేవాని దానిగా సిద్ధపరచబడతానని విశ్వాసపు నది మనలో ప్రవహిస్తుందా? ముగ్గురు వ్యక్తులు కనబడతారు. మండుచున్న అగ్నిగుండం ఎదురుగా ఉన్న ప్రతిమకు మొక్కమంటే మేము మొక్కం అన్నవారు. వాళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే ఒక మాట అంటారు, రాజా మేము సేవించుచున్న దేవుడు ఎవరో తెలుసా, మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. విశ్వాసం ఎలా ఉండాలండి? మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? రేపొద్దున ఆధార్ కార్డులో నీ పేరు తీసేస్తున్నాం ప్రార్థన పరులు అయితే అని అన్నారనుకోండి, అసలు మేము భక్తి చేయట్లేదండి, మేము మందిరానికి వెళ్ళట్లేదండి, మేము ప్రార్థనే చేయమండి అని అంటాం. కానీ రాబోతున్న రోజులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము విశ్వాసంలో నది పారేవారిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిలబెట్టును గాక. మన విశ్వాసం ఎక్కడ కనబడుతుందో తెలుసా? కొన్ని చోట్ల భోజనాల దగ్గర, కొన్ని చోట్ల లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల దగ్గర మన విశ్వాసం కనబడుతుంది. మనం విశ్వాసమే అయితే, విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటే, విశ్వాసపు నది మనలో ప్రవహిస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితంలో ఆ నది ద్వారా మనము మేలు పొందుకునే వారిగా మనల్ని దేవుడు నిలబెట్టును గాక. విశ్వాసం అగ్నిగుండం ఎదురుగా ఉంది, ప్రతి మొక్కరా అగ్నిగుండలు మిమ్మల్ని పడేస్తానంటే పర్వాలేదు. మరొక మాట అంటారు, మా దేవుడు మమ్మలను రక్షించినా రక్షించకపోయినా. వారి విశ్వాసం చూసారా? దేవుడు రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదండి, మేము మాత్రం అపవిత్రమైనది ఏది ముట్టుకోం, అపవిత్రమైన దానికి దేనికి తలవంచం అని అక్కడ ప్రతిమ, ఆ రాజు ప్రతిమ చేసి అక్కడ పెట్టి మొక్కమంటేనే వాళ్ళు మొక్కనన్నారే. ఈ రోజున ఎన్నిసార్లు దేవునికి అవిధేయమైన వాటి కోసం దేవునినే విడిచి పర్వాలేదులేండి కాసేపు కళ్ళు మూసుకుంటే ఇక్కడ అయిపోద్ది, కాసేపు కళ్ళు మూసుకుని అక్కడికి వెళ్ళి కనబడి వచ్చేస్తాం, కాసేపు మరలా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే పవిత్రపరచబడిపోతాం అనుకొని ఎన్నిసార్లు విశ్వాసాన్ని పక్కన పెట్టి అవిశ్వాసాన్ని తగిలించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరి మన కుటుంబం పచ్చదనంతో నింపబడబోవడానికి కారణం అవిశ్వాసం చోటు చేసుకొని, అవిశ్వాసం ద్వారా కుటుంబాలు పతనమైపోతున్నాయి. విశ్వాసం అనే నది మన ఇంట్లో ప్రవహిస్తే ఆ నది ద్వారా మన ఆత్మీయ జీవితం దేవుడు స్థిరపరచునుగాక. విశ్వాసము ద్వారా మనము ఆ నది మన ఇంట్లో ప్రవహిస్తే మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో నిత్యము దీవెనకరమైన మార్గాల్లో దేవుడు నడిపించునుగాక. రెండో నది ఏముందో చూడండి, ఆదికాండం 10వ అధ్యాయంలో, ఆ ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనంలో 13వ వచనం చూడండి. రెండో నది పేరు గీహోను, అది కూషు దేశమంతటా పారుచున్నది. మూడవ నది పేరు హిద్కియా, రెండవ నది పేరు గీహోను. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి త్వరగా. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనగా ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండిరి. వినండి, ఒక్కొక్క
ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖం ప్రతి ఒక్కడు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, రెండిటితో తన 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, రెండింటితో 2 రెక్కలతో ఎగురుతూ ఉండెను. ఉంటూ వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు వారు చేస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఒక నది 4 శాఖలుగా విభాగించబడింది. ఏదేను తోటను తడపడానికి, ఈ రోజున మన కుటుంబాలను తడపడానికి, మన ఆత్మీయ జీవితాన్ని తడపడానికి, మనకున్నటువంటి అంతరంగ జీవితాన్ని తడపడానికి ఒక నది 4 భాగాలుగా 4 శాఖలుగా విభాగింపబడి తడుపుతుండగా, ఆ నదిలో మొదటి నది ఏమని మనం చదివామంటే విశ్వాసం అనే నది. ఆ నది ద్వారా మనం తడపబడుతున్నాం. రెండవది ఏమనే నది అని మనం చూస్తున్నాం తెలుసు, ఇక్కడ ఆరాధన అనే నది. అందరూ చెప్పండి, ఆరాధన. ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో, ఆరాధన అంటే మందిరంలో ఆరాధన క్రమం గురించి నేను చెప్పేది. ప్రతిరోజు మన నోట స్తుతించే ఆరాధన ఉండాలి, ఆయనను ఘనపరిచే ఆరాధన ఉండాలి, మన నోట ఆరాధన పాట ఉండాలి. ఆమె చెప్పండి. ఆరాధన అంటే మందిరంలోకి వెళ్ళినప్పుడు అందరూ కలిసి చేసి ఆరాధన, అదొకటే ఆరాధన అని కాదు. మనం ఎక్కడ ఉన్నా, ఇలాగ స్థలంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా, ఏదైనా కష్టార్జితమైన జీవనోపాధి పని చేసుకుంటున్నా, ప్రతి స్థలంలో మన నోట ఆరాధన పాట ఉండునుగాక. ఆరాధించే మనసు ఎక్కడ ఉంటుందో, ఆరాధించేవారు ఎక్కడ ఉంటారో దేవుని సింహాసనం అక్కడ ఉంటుంది. ఆమె చెప్పండి. దేవుని సింహాసనం అక్కడుండి ఆ ఆరాధన ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. ఒకవేళ కుటుంబంలోకి సమస్యలు తీసుకురావాలని ఒకవేళ అపవాది ఏదైనా ప్రయత్నాలు చేశాడు అనుకోండి, మీరు ఆరాధన చేస్తుండగానే వాడి క్రియలు, వాడి తలంపులు అన్నిటిని కూడా దేవుడు తరిమి కొడతాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఆరాధన ఏ ఇంట్లో ఉంటుందో, ఆరాధన చేసేవారు ఎక్కడ ఉంటారో ఆ కుటుంబాలన్నీ కూడా దీవెనకరంగా మార్చబడతాయి. ఇక్కడ మనం చదివాం కదా, ఏమని చదివాం తెలుసా? దూతలు ఆరాధన చేస్తున్నారు. సింహాసనం దగ్గర దేవుని మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయనకు ముఖాన్ని చూపించలేకపోతున్నారు. ఈ రోజున మనం కనీసం కళ్ళు మూసుకొని ఆరాధన చేయగలుగుతున్నామా? కొన్ని మందిరాల్లో నేను కొన్ని చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటా, కనీసం ఆరాధన చేసేటప్పుడు కూడా కళ్ళు మూయరు, కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు ఎవరేం చేస్తున్నారని. మనము ఎప్పుడు కూడా మహిమ కలిగిన దేవుని సింహాసనం ఎదుట ఉన్నప్పుడు దేవదూతలే ఆయన ముఖ దర్శనాన్ని చూడలేక, దేవదూతలే ఆయన వెలుగును చూడలేక కన్నులు మూసుకొని 2 రెక్కలతో వాటి ముఖాన్ని మూసుకొని 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఆరాధన చేస్తున్నాయి. ఈ రోజున మన ఆరాధన ఎలా ఉంది? మనం చేసే ఆరాధన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మనం చేసే ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? మనం చేసే ఆరాధన ద్వారా అక్కడ ఉన్నటువంటి సంఘానికి క్షేమం కలుగుతుందా? మనం చేసే ఆరాధన ద్వారా మన కుటుంబానికి క్షేమం కలుగుతుందా? మనం చేసే ఆరాధన ద్వారా మన ఆత్మీయ జీవితానికైనా క్షేమం కలుగుతుందా? మన ఆరాధన మనకే క్షేమం కలగకపోతే, మన ఆరాధన మన కుటుంబానికే క్షేమం కలగకపోతే మన ద్వారా ఏ మేలు కలుగుతాయి? మన ద్వారా ఏ మేలు జరుగుతాయి? మన ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయాలనుకుంటాడు? ఆరాధన అనే నది మన ఇంట్లో ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండునుగాక. ప్రవహిస్తే ఏమైందో కొంచెం ముందుకు వెళ్ళి చదవండి. అక్కడ ఆ ఆరాధన నది ప్రవహిస్తూ ఉండగా, వాళ్ళు చదువుతుండగా, వాని కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదిలాయి. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆరాధన చేస్తుంటే దేవదూతలు మందిరపు గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి. ఈ రోజున మనం ఆరాధన చేస్తే సమస్య కదలట్లా. ఈ రోజున మనం ఆరాధన చేస్తే అపవాది కదలట్లా. ఈ రోజున మనం ఆరాధన చేస్తుంటే వాడు అంటాడు, చేసుకో, ఎంతసేపు చేసుకుంటావో, నేను ఇక్కడే ఇలాగే ఉంటాను అనుకుంటున్నాడు. ఈ రోజున మనం చేసే ఆరాధన ద్వారా గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయా? సమస్యలు కదులుతున్నాయా? బలహీనతలు విడిచిపోతున్నాయా? రోగాలు విడిచిపోతున్నాయా? దయ్యాలు గడగడమని ఉనికి పారిపోతున్నాయా? మన ఆరాధన ద్వారా ఏమి జరగట్లేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? మహిమ కలిగిన ఆరాధన మనం చేయలేకపోతున్నాం. దేవుడిని సంధిలో హృదయపూర్వకంగా ఆరాధన చేయలేకపోతున్నాం. ఏదో ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నాం, భక్తి చేస్తున్నాం, నామకార్థంగా ఉంటున్నాం అని కాదు. మన జీవితాల్లో దేవుని సంధిలో ఆయనని ఆరాధించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. బ్రతకడం కోసమే భక్తి కాదండి, బ్రతకడం కోసమే ఈ భక్తిని మనం ఉంచుకోవడం, భక్తి ప్రకారం జీవించడం కాదండి.
మనం చేసే భక్తి ద్వారా మన ఆత్మలు పరలోకానికి సిద్ధపరచబడాలి. మనం చేసే భక్తి ద్వారా మనము ఈ లోకంలో సంపాదించుకునే సంపాదన కోసమే కాదండి, పరలోకంలో అనేకులను ఇక్కడ సంపాదించుకొని తీసుకుని వెళ్ళగలిగేటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆరాధన అనే నది మన ఇంట్లో ప్రవహించాలి. ఆరాధన అనే నది ద్వారా మన ఆత్మీయ జీవితాలు ప్రవహించాలి. ఆరాధన అనే నది ద్వారా మనం ప్రతిదినము ఉజ్జీవించబడి ఉత్తేజించబడే కృప దేవుడు మనకు దయచేయునుగాక. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన ఒక మాట, చక్కటి మాట చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా తూర్పు గుమ్మముగా ఉండగా నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి పారుచున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి. ఈ రోజున ఇందాక ఆరాధన చేస్తున్న ఆ నదిలో మనం గమనించింది ఏంటంటే, మందిరపు గడప కమ్ములు కదులుతున్నాయి. ఇక్కడేం కదులుతుంది? ఆరాధన ద్వారా మందిరపు గడప కింద నుంచి నీరు ఉబికి 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 పారి 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 ఉన్నతమైనటువంటి శిఖరంగా మార్చబడతా ఉంది. ఈ రోజున మన ఆరాధన ద్వారా నీరు పారాలి, మన ఆరాధన ద్వారా నీరు ప్రవహించాలి. మనం చేసే ఆరాధన మనొక్కళ్ళకి క్షేమంగా ఉంటే చాలదండి, అనేకులకు ఆరాధనలో ఉన్నటువంటి నీరు ప్రవహించి వారందరూ దీవెనకరంగా మార్చబడుదురుగాక. ఆ నీరు ఎలా వచ్చింది తెలుసా? మొదట చీలమండలం, తర్వాత మోకాళ్ళు, ఆ తర్వాత మొల, ఆ తర్వాత ఏదలేనంత ఆరాధన మనము చేసేవారిగా మార్చబడుదుముగాక. అటువంటి ఆరాధన నది ప్రవహిస్తేనంట, ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత 12వ వచనంలోనూ 17వ వచనంలో మాట్లాడు చూడండి. నెల నెల కాపు, నెల నెల పోత, వాటికి పండ్లు ఆహారమునకు, వాటి ఆకుల ఔషధమునకు మార్చబడతాయి. 7వ వచనంలోనూ కూడా ఒకసారి చూడండి. 12వ వచనంలో 7వ వచనంలోనూ అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ నీళ్ళు అంట సముద్రంలోకి వెళ్ళి పడితే, ఆ ఆరాధనలో వచ్చిన దేవుని మందిరం నుంచి వచ్చిన గడప కింద నుంచి వచ్చిన ఆ నీరంట సముద్రంలోకి వెళ్ళి పడితే, సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది కదా, అది మంచి నీరుగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన ఆరాధన ద్వారా మూర్ఖులై ఉండొచ్చు, వ్యసనాల్లో ఉండేవారు ఉండొచ్చు, లేదా వ్యతిరేకంగా ఉన్నవారు ఉండొచ్చు. మనం చేసే ఆరాధన ద్వారానంట వాళ్ళందరూ కూడా మంచి నీళ్లుగా మార్చబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన ఇంట్లో ఈ ఆరాధన నది ప్రవహిస్తే, ఆ ఆరాధన నదిలో నుంచి వచ్చిన నీరు ద్వారా మార్పు పొందని భర్త మారుతాడు. ఆమేన్ చెప్పండి. మార్పు నొందని కుటుంబాలు మారుతాయి. ఆమేన్ చెప్పండి. మార్పు నొందని భార్య మారుతుంది. ఆమేన్ చెప్పండి. మార్పు నొందని బిడ్డలు మారుతారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆ నది ప్రవహిస్తే, ఆరాధన అనే నది ప్రవహిస్తే, మందిరపు గడప కమ్ములు పునాదులు అదురుతున్నాయి. వాటి కింద నుంచి ఆరాధన నీరు, నదిలో నుంచి వస్తున్న నీరు ప్రవహిస్తుంది. దాని ద్వారా సముద్రంలో ఉప్పు నీరే తాగడానికి పనికిరావు. కానీ అంట ఆ నీరు అందులోకి సముద్రంలోకి వెళ్ళి పడితే, ఆరాధనలోంచి వచ్చిన నీరు వెళ్ళి సముద్రంలో పడితే, సముద్రంలో నీరు కూడా ఎలా మార్చబడుతుంది? మంచి నీరుగా మార్చబడుతుంది. ఈ రోజున మనం చేసే ఆరాధన ద్వారా అనేకులకు మంచి జరుగునుగాక, అనేకుల కుటుంబాలు మార్చబడునుగాక, అనేకులు ఈ ఆరాధన నది ద్వారా దీవించబడుదురుగాక. ఈ రోజున ఈ ఆరాధన నది ద్వారా మన కుటుంబాలు, మన ఆత్మీయ జీవితాలు ఉండేటట్లుగా మొదటి నది విశ్వాసం అనే నది ఉండాలి. రెండవది ఆరాధన అనే నది ఉండాలి. మరొకసారి ఆదికాండం 2వ అధ్యాయంలో 3వ నది ఏంటో చూడండి. 3వ నది హిద్దెకెలు. ఈ హిద్దెకెలు గురించి మనం ధ్యానం చేయాలంటే విలాప గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి ఒకసారి. 18-19 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెడతారు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె నీ కన్నీరు దివారాత్రము కారనివ్వాలి. ఆమె చెప్పండి. ఈ రోజున కన్నీరు కారుతుందా ప్రార్థనలో? ఈ రోజున ప్రార్థనలో కన్నీరు గార్చేవారు ఉన్నారా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? 3వ నది ప్రార్థన అనే నది. అక్కడ రాయబడిన మాట ఒకసారి చదవండి. సియోను ప్రాకారమా, సియోను కుమారి ప్రాకారమా,
నదీ ప్రవాహం వలె నీ కన్ను నీ కన్నీరు కారణము విరామం కలగని మాక. నీ కంటి పాపను అసలు నీ కంటి పాపకు విశ్రాంతి అనేది ఉంచను మాక. ఎప్పుడు కూడా నీవు ఎప్పుడు చేసిన పని తెలుసా? నది ప్రవహించాలి. నదీ ప్రవాహం వల్ల నీ కన్నీరు పారాలి, విరామం కలగకూడదు. ఈరోజు విరామం తీసుకుందాం, ఇప్పుడు విశ్రాంతి తీసుకుందాం, ఇక చాలు చేసిన ప్రార్థన, ఇక చాలు చేసిన భక్తి అనేది కాదు. ఎప్పుడు కూడా దివారాత్రము నదీ ప్రవాహం వల్ల నీ కన్నీరు పారుతూనే ఉంటుంది. ఆమె చెప్పండి. దేనికి? భర్త కొట్టాడనో, భార్య తిట్టిందనో, ఇరుగు పొరుగు అనేది అన్నారనో కన్నీరు కాచడం కాదు. దేవుని సన్నిధిలో అనేకుల కొరకు నదీ ప్రవాహం వల్ల కన్నీరు కారాలి. గట్టిగా ఆమె చెప్పండి. తర్వాత 19వ వచనంలో ఏముంది? నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కొమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధిని నీవు నీ హృదయాన్ని కొమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చేయి. ఈ రోజున ప్రతిరోజు మనం ప్రార్థన చేసే కన్నీరు ఉండాలి. ప్రార్థనలో కన్నీరు ఉండాలి. ఒక్క మాట చెప్పిన విలువైన మాట, నోరు తెరిచి ఎంత విస్తారంగా ప్రార్థన చేసామని మనం అనుకుంటాం. అరిచరిచి ప్రార్థన చేస్తాం, అనేకులకు వినపడేట్లుగా ప్రార్థన చేస్తామని మనం అనుకుంటుంటాం. కానీ ఒక్క మాట చెప్పన, మర్మమైన మాట, యుక్తమైన మాట, మనల్ని ఆలోచింపజేసే మాట ఏంటో తెలుసా? మనం ఎంతగా నోరు తెరిచి గట్టిగా అరిచరిచి ప్రార్థన చేస్తామన్న దానికంటే మన కన్నీటిలో కళ్ళలోంచి వస్తున్న కన్నీరంట దేవునితో మాట్లాడాలి. ఆమె చెప్పండి. మనం ఏది చెప్పాలనుకుంటున్నామో, మనం ఏది దేవుని దగ్గర వేడుకోవాలనుకుంటున్నామో, ఏది మొర్ర పెట్టాలనుకుంటున్నామో అది మనం అరిసరిసి గగ్గోలు పెట్టి గోలపెట్టి చెప్పనక్కర్లా. కారుతున్న కన్నీరు దేవునితో మాట్లాడుతుంది. ఆమె చెప్పండి. అలాంటి ప్రార్థన నది ప్రవహించునుగాక. అటువంటి ప్రార్థన మీరు చేయుదురుగాక. మరొక చోట రాయబడి ఉంటుంది, మీరు బలిపీఠము నిత్యము మండుతుండాలి, అది ఆరిపోకూడదు. మన బలిపీఠం అంట ప్రతిరోజు మండుతూనే ఉండాలి. ఆరిపోయే బలిపీఠాలుగా, చల్లారిపోయిన బలిపీఠాలుగా. లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది ఈ మాట. బలిపీఠము నిత్యము మండుతుండాలి, అది ఆరిపోకూడదు. ఈ రోజున మన బలిపీఠం మండుతుందా? మన ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన అనేటువంటి బలిపీఠం మండుతుందా? రోధించగలుగుతున్నామా? విజ్ఞాపన చేయగలుగుతున్నామా? పాదాలు పట్టుకోగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలుగుతున్నామా? నీవు లేచి రేయి మొదటి జామున. ఎప్పుడు రేయి మొదటి జామున అంటే ఒకసారి మీరు చెప్పండి. రేయి మొదటి జామున ఎప్పుడండి చెప్పండి? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, నీవు లేచి ఎక్కడి నుంచి లేవాలి? పనుల్లో నుంచి. ఎక్కడి నుంచి లేవాలి? ఆలోచనలో నుంచి. ఎక్కడి నుంచి లేవాలి? నీకున్న విచారంలో నుంచి నీవు లేచి మొదట ఎవరో ఏదో అన్నారని చెప్పి విచారణలో కూర్చున్నావు కదా, దాని నుంచి లేవాలి. ఎవరో ఏదో నీ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పి దిగుల్లో ఉన్నావు కదా, అక్కడి నుంచి లేవాలి. లేచి నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొర్ర పెట్టాలి. ఆమెను చెప్పండి. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. ఆమెను చెప్పండి. ఎన్ని విచారాలైనా ఉండొచ్చు, ఎన్ని కలతలైనా ఉండొచ్చు, కానీ వాటిలోనే మనం అక్కడ కూర్చొని పోతాం. ఇంకా ఏముందండి నా పరిస్థితి, ఎంత ప్రార్థన చేసి ఏం లాభం అని. కానీ దానివల్ల, ఆలోచన వల్ల కాదు. మొదట మనం లేవాలి, లేచి దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టేవారిగా మార్చబడాలి. ఆ విధంగా చేసే ప్రార్థన అంట మన జీవితాల్లో నదిలాగా ప్రవహిస్తే మనము జరగవు అనుకున్న కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. మనము ఇక చూడలేము మంచి రోజులు అనుకుంటున్నామా? ఏదైతే మనం విచారంలో ఉన్నామో వాటన్నిటిని దేవుడు కొట్టివేసి సంతోషకరమైన కార్యాలు దేవుడు మన కొరకు జరిగించునుగాక. ప్రార్థన గురించి ఎక్కువగా మనం చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే మనకు ఎప్పుడు ప్రార్థన తెలియని వారం కాదు, చేయని వారం కాదు, అసలు ప్రార్థన అంటే మనకి అవగాహన లేని వారం కాదు. కనుక ఈ ప్రార్థన నది మన కుటుంబాల్లో దేవుడు చేయునుగాక. 4వ నది చూడండి ఒకసారి. ఏమని రాయబడి? 4వ నది యూఫ్రటీస్ నది. ఈ నది గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే యోవేలు ప్రవచన గ్రంథం చివరగా ఈ మాటను మనం ధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం. యోవేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాటను చూడండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారుతుంది, కొండలలో నుండి పాలు ప్రవహిస్తాయి, యూదా నదులన్నిటిలో నుండి నీళ్లు పారుతాయి, ఆ పారిన నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపుతుంది. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి ఆ మాటలు ప్రారంభం నుంచి చదవండి.
3:18. ఆ దినమందు ఆ దినమందు అందరు తీసినవారు ఆ మాటలు చూడండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారుతుంది. కొండలలో నుండి పాలు ప్రవహించి. ఇక్కడ మీరు వినండి, పర్వతాల్లో నుంచేమో ద్రాక్షరసం పారుతుందంట, కొండలలో నుంచేమో పాలు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచన చేస్తే నది ప్రవహిస్తుంది, ప్రవహించిన నదిలో నుంచి ఎన్ని అనుభవాలు వస్తున్నాయి. విశ్వాసం అనే నది, ఆరాధన అనే నది, ప్రార్థన అనే నది. ఇక్కడ మనం వచ్చినట్లయితే ఆ నదిలో నుంచి అంట ద్రాక్షరసం అంటే మాధుర్యం. కానా విందులో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన కార్యం ఏంటి? అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, మాధుర్యం అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి, కానీ అక్కడికి వచ్చిన కొరతని ఆ ద్రాక్షరసాన్ని మాధుర్యంగా మరలా నీటి ద్వారా ద్రాక్షరసాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ దినములలోనంట పర్వతాల్లో నుంచి ద్రాక్షరసం, తర్వాత కొండలలో నుంచి అంట పాలు. పాలు అంటే ఏంటి? ఆత్మీయంగా మనం బలపరచబడడానికి. ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు? రోజు పాలు తాగండి, కొంచెం బలంగా ఉంటారని. అంటే ఆత్మీయంగా మనం బలం పొందడానికి ఏంటో తెలుసా? ఆ కొండల నుంచి ప్రవహిస్తున్న పాలు మన ప్రార్థన జీవితం, మన ఆత్మీయ జీవితం. ప్రతిరోజు కూడా బలంగా ఉండాలి, ప్రతిరోజు కూడా ప్రార్థనలో మనము బలపరచబడాలి. పాలు వలె మనము ఇంకా పసిపిల్లల వలె పాలు తాగేవారిగా కాక దినదినము ఆత్మీయతలో మనం అభివృద్ధి చెందాలి. కొండలలో నుంచేమో పాలు ప్రవహిస్తున్నాయి, పర్వతాల్లో నుంచేమో ద్రాక్షరసం ప్రవహిస్తుంది. ఇవన్నీ ప్రవహించి ఎక్కడికి వెళ్తున్నాయి అంట? మందిరములో నుంచి నీళ్లు ఉబికి పారి షిత్తీములోయన తడుపుతా ఉంది. అందరూ ఆమెను చెప్పండి. ఇప్పుడు చివరిగా మనం చూసే నది ఏంటో తెలుసా? 4వ నది పరిశుద్ధాత్మ అనే నది. మొదటి నది ఏమని విన్నాం మనం? అందరు చెప్పండి. 2వ నది ఏమని విన్నాం? 3వ నది ఏమని విన్నాం? ఇప్పుడు 4వ నది ఏమని మనం వింటున్నామంటే పరిశుద్ధాత్మ అనే నది. ఈ పరిశుద్ధాత్మ అనే నది ప్రవహిస్తే ఏమవుతుందో ఒక్క చిన్న మాట నేను మీకు చెప్పి ముగించేస్తాను. ఇక్కడ పర్వతాల్లో నుంచేమో క్రొత్త ద్రాక్షరసం పారుతుంది, కొండలలో నుంచేమో పాలు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించండి, నీళ్లు ప్రవహించి యెహోవా మందిరంలో నుంచి ఉబికి 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 పారి 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 ఇప్పుడు ఎక్కడికి వచ్చి పడుతున్నాయి? షిత్తీములో ఏం తడుపుతున్నాయి. ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి. ఈ మందిరంలో నుంచి, కొండలలో నుంచి, పర్వతాల్లో నుంచి వచ్చిన నీరే కదా, ప్రవహించిన నీరే కదా. ఇదంతా కూడా ఎందుకని ఇక్కడికి షిత్తీములోకి వచ్చి పడిందంటే, షిత్తీము లోయ అంటే తుమ్మ చెట్ల లోయ. ఏం లోయ అండి? తుమ్మ చెట్లు ఉన్న లోయ. ఇప్పుడు ఈ తుమ్మ చెట్ల లోయలోకి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి? పర్వతాల్లోంచి ద్రాక్షరసం వస్తుంది, కొండలలోంచి పాలు వస్తున్నాయి. యెహోవా మందిరం నుంచి నీళ్లు ఉబికి ఉబికి వచ్చి ఈ తుమ్మ చెట్ల లోయలో పడితే, తుమ్మ చెట్ల లోయ ఇప్పటి వరకు తుమ్మ చెట్ల లోయే, కానీ ఇక మీదట అది తుమ్మ చెట్ల లోయగా కాదంట, జల్లరు వృక్షపు లోయగా దేవుడు మార్చునగాక. జల్లరు అంటే యాపిల్, ఆ యాపిల్ చెట్ల లోయగా దేవుడు మార్చబోతున్నాడు. ఎందుకు? ఏ విధంగా? పరిశుద్ధాత్మ అనే నది ప్రవహిస్తే అప్పటి వరకు తుమ్మ చెట్టుమే మనం ఎవరో తెలుసా? తుమ్మ చెట్టు. మనలోని అనుభవాలు ఏంటో తెలుసా? తుమ్మ చెట్టు అనుభవాలు. తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళండి, సరదాగా కాసేపు పిల్లలు ఆడుకోవటానికి వీలుండదు. తుమ్మ చెట్టుని కాసేపు వాటేసుకొని పైకి ఎక్కుతారా? ఎక్కలేరు. ఎందుకంటే దాని చుట్టూ కూడా గీరుకునే పరిస్థితి ఉంటుంది, రక్కేటువంటి ముళ్ళు ఉంటాయి. దానికి దాని చెట్టు కింద పిల్లలు కూడా ఆడుకోవడానికి ఇష్టపడరు. ఏదో ఒక రకమైన తుమ్మ ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఎంత బాధ. తుమ్మ చెట్టులో ఉన్నటువంటి వచ్చిన ముళ్ళు గీరుకుంటే ఎంత నరకం అనుభవిస్తారు. ఈ రోజున మనలో ఈ తుమ్మ చెట్లు లాంటి అనుభవాలన్నింటినీ తొలగించి, తుమ్మ చెట్ల లాంటి లక్షణాలన్నింటినీ మార్చి, ఆ షిత్తీములో ఉన్నటువంటి తుమ్మ చెట్లు అన్నీ కూడా జల్లరు వృక్షంగా దేవుడు మార్చినట్లుగా మనలో ఉన్న ప్రతి తుమ్మ చెట్ల అనుభవాలన్నింటినీ దేవుడు తొలగించి, పర్వతాల నుంచి వచ్చిన ద్రాక్షరసం, కొండలలో నుంచి వచ్చినటువంటి పాలు, మందిరంలో నుంచి వచ్చినటువంటి నీళ్లు పారి ఉబికి వచ్చి తుమ్మ చెట్ల లోయ అనే పరిశుద్ధాత్మల చేత మనల్ని తడుపుతుంటే, తడిపబడిన మనం ఇక మీదట తుమ్మ చెట్టు అనుభవాలుగా కాదు,
మన నోటి ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ ఎన్నిసార్లు ముళ్ళు ద్వారా ఎంతమందిని గాయపరుచుంటాం. ఒకవేళ మన ద్వారా గాయాలు కలిగినా, మనకి గాయాలు కలిగినా ఎంత బాధపడి ఉంటాం. ఈ రోజున ఈ తుమ్మ చెట్ల అనుభవాలన్నీ నశించునుగాక, తుమ్మ చెట్ల స్వభావం లయపరచబడునుగాక. ఈ తుమ్మ చెట్టు ఎలా మార్చబడాలో తెలుసా? జల్లరు వృక్షముగా మార్చబడాలి. మరొక మాట చెప్పనా? ఒకప్పుడు తుమ్మ చెట్టు అంట నన్ను ఎవరు దేనికి వాడుకోవట్లేదు, నన్ను ఎవరు ఉపయోగించట్లేదని బాధపడతా ఉంటుంటే దేవుడు కోరుకొని ఈ తుమ్మ చెట్టుని ఎలా ఉపయోగించుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో మందసము చేయడానికి తుమ్మ కర్రను దేవుడు వాడాడు. ఈ రోజున మనము ఒకప్పుడు తుమ్మ చెట్లమే లోకంలో ఉన్నాం, ఒకప్పుడు తుమ్మ చెట్లమే పాపంలో ఉన్నాం, ఒకప్పుడు తుమ్మ చెట్లమే ఎవరికి పనికిరాని వారిగానే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం దేవునికి పనికొచ్చే పరికరాలుగా మనము మార్చబడుదుము గాక. దేవుని మందిరంలో పనికొచ్చే ఆ మందసం వలె, దేవుని మందిరంలో పనికొచ్చే ఆ బలిపీఠం వలె, దేవుని మందిరంలో పనికొచ్చే ఆ ధూప వేదిక వలె, దేవుని మందిరంలో పనికొచ్చే సన్నిధి రొట్టెల బల్ల వలె మనము మార్చబడుదుము గాక. ఆ విధంగా మనం మార్చబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేనంత కాలం తుమ్మ చెట్ల స్వభావమే మనకు వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం మనలో లేనంతకాలం తుమ్మ చెట్లు అలవాట్లే మనలో ఉంటాయి. తుమ్మ చెట్టు ఎవరు కూడా ప్రేమించేవారు ఉండరు. తుమ్మ చెట్టుని ఎవరు కూడా వెళ్ళి ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనేవాళ్ళు ఉండరు. అలాంటి అనుభవాలు అన్నీ మనలో నుంచి తొలగించబడి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి దేవునికి పనికొచ్చే పాత్రలుగా, సాధనాలుగా, దేవునికి పనికొచ్చే పనిముట్లుగా మనము మార్చబడే కృప దేవుడు దయచేయునుగాక. చివరిగా మనం గమనించినట్లయితే ఒక నది 4 శాఖలుగా విభాగింపబడింది. విశ్వాసం అనే నదిగా మన కుటుంబంలో ప్రవహించాలి, ఆరాధన అనే నది మన కుటుంబంలో ప్రవహించాలి, ప్రార్థన అనే నది మన కుటుంబంలో ప్రవహించాలి. చివరిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, పరిశుద్ధాత్మ అనే నది మన కుటుంబంలో ప్రవహిస్తే మన ఆత్మీయ జీవితం ఎప్పుడు పచ్చదనంతో నింపబడుతుంది. పచ్చదనంతో నింపబడేటట్లుగా, ఎండిపోయిన కర్రగా, మూడుబారిన కర్రగా కాక చిగురించిన కర్రగా, ఆకులు వచ్చిన కర్రగా, బాదము పళ్ళు పువ్వులు వచ్చిన కర్రగా మనము మార్చబడుదుము గాక. ఈ అనుభవాలన్నీ మనలో కలిగి ఉండాలంటే ఈ 4 నదులు మన ఇంట్లో ప్రవహించాలి. ప్రవహించే నదులు మన ఇంట్లో ప్రతిరోజు పొంగును గాక. విశ్వాసంతో మనం ప్రవహించాలి, ఆరాధనతో మనం ప్రవహించాలి, ప్రార్థనతో మనం ప్రవహించాలి, పరిశుద్ధాత్మ అనే నదితో మనము ప్రవహించే వారిగా మార్చబడుదుము గాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈ నదులు ఒకవేళ మన ఇంట్లో లేకపోతే ఆ నదుల ద్వారా మనము నిత్యము ప్రవహించే అనుభవంలో మనం నడిపించబడేట్లుగా దేవుడే సహాయం చేసేట్లుగా ఒక క్షణం అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుని సందులో విన్న ఈ ప్రతి మాట, ఇదిగో ఈ స్థలంలో నదులు ప్రవహించాలి, ఈ స్థలములో విశ్వాసంతో ఉన్న కుటుంబాలు ప్రవహించాలి, ఈ స్థలములో ఆరాధన అనే నది ప్రవహించాలి, ఈ స్థలములో ప్రార్థన అనే నది ప్రవహించాలి, ఈ స్థలములో పరిశుద్ధాత్మ అనే నది ప్రవహించేటట్లుగా ఒక్క క్షణం అయ్యా ఈ నదులన్నీ నా ఆత్మీయ జీవితంలో ప్రవహించేటట్లుగా చేయవా, ఆ విధంగా నేను జీవించడానికి సహాయం చేయవంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఏదేను తోటను తడిపినా అదే నదులు, ఏదేను తోట 4 మూలల తడపడానికి సహాయకరంగా ఉపయోగకరంగా ఉన్న అదే నదులు ఈరోజు నీ కుటుంబాన్ని తడపాలని కోరుకోండి, మీ వ్యక్తిగత జీవితాన్ని తడపాలని కోరుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని తడపాలని కోరుకోండి. ఈ 4 నదులు నా ఇంట్లో ఉండాలయ్యా, ఈ 4 నదులు నా ఆత్మీయ జీవితంలో ఉండాలయ్యా, ఈ 4 నదులు నా వ్యక్తిగత జీవితంలో ఉండాలయ్యా అని ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. విశ్వాసంలో నది నా కుటుంబం ప్రవహించాలయ్యా. నేను ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా, అవమానాలే వచ్చినా విశ్వాసం అనే నది ప్రవహించకుండా నేను ఆపనయ్యా. విశ్వాసం ముందుకు సాగుతానయ్యా. ఆరాధన అనే నది, కుటుంబంలో ఆరాధన, వ్యక్తిగత జీవితంలో ఆరాధన, ఆ నది ప్రవహిస్తుందా? ప్రార్థన అనే నది ప్రవహిస్తుందా? ఒక్క క్షణం ఎవరికి వారు పరిశీలన చేసుకొని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఈ రోజు నుంచి నా వ్యక్తిగత జీవితంలో ఈ నదులు ప్రవహించాలయ్యా, నా వ్యక్తిగత జీవితంలో ఈ నదులు పొంగి పొరలాలయ్యా. యెహోవా మందిరంలో నుంచి గడప క్రింద నుంచి పొర్లిన అదే నీరు నా కుటుంబంలో ప్రవహించాలి. ఖరాబాల రామ శబరాల రకతి
పరిశుద్ధాత్మ అనే నది నాలో ప్రవహించాలయ్యా. కార్యాలు చేయండి, కార్యాలు చేయండి, కార్యాలు చేయండి. ఈ నదులు నా కుటుంబంలో ప్రవహించాలయ్యా అంటూ ఒక్క క్షణం ఒక ప్రార్థన చేసుకుని ఎవరికి వారి నాలో ఈ నదులు ప్రవహించాలి. అయ్యా కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి నాయన, కార్యాన్ని చేయండి అయ్యా, 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 కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని అందరూ పాడండి, ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినాన్ని ఈ విధంగా నాయనా బిడ్డల ఇచ్చినటువంటి ఈ స్థలములో ఇదిగో నాయన ఈ విధంగా ఈ దినాన ప్రార్థన జరగడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. ఈ స్థలమును పరిశుద్ధపరచండి, ఈ స్థలము పైన మీ కనుదృష్టిని ఉంచండి, ఈ స్థలము పైన మీ రక్తప్రోక్షణ ఉంచండి. ఇదిగో నాయన ఏదేను తోటను తడిపినటువంటి నది 4 శాఖలుగా విభాగింపబడి తడిపిన నది ఏ విధంగా ఆ తోట పచ్చదనంతో ఉందో ఆ విధంగా ఇక్కడ కూడిన ప్రతి కుటుంబాలు పచ్చదనంతో నింపబడాలయ్యా. ఈ స్థలము పచ్చదనంతో నింపబడాలయ్యా. ప్రతి కీడు ప్రతి శాపం కొట్టివేయబడాలయ్యా. ప్రతి దరిద్రత కొట్టివేయబడాలయ్యా. ఇదిగో నాయనా ప్రతి దోషము కొట్టివేయబడాలి ప్రభువా. ఈ స్థలమును పరిశుద్ధపరచండి, మీ రక్త ప్రోక్షణతో మీరు నింపండి. ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి వాక్కు 4 నదులు మాలో ప్రవహించాలని, మా కుటుంబాల్లో ప్రవహించాలని, మా ఆత్మీయ జీవితంలో ప్రవహించాలని, మా వ్యక్తిగత జీవితంలో ప్రవహించాలని మీరు మాట్లాడిన ప్రతి వాక్కు నాయన ఇదిగో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మీరు మార్చండి అయ్యా. ఇదిగో విశ్వాసమైన నది, ఆరాధన అనే నది, ప్రార్థన అనే నది, పరిశుద్ధాత్మ అనే నది ఇక మీదట పొర్లి పారేటట్లుగా ప్రవహించేటట్లుగా
మీ కార్యాలు జరిగించి మహిమను పొందుకోనండి. ఇదిగో నాయన ఈ కూడికను ఈ విధంగా ఏర్పాటు చేసిన కుటుంబాలను ఇక్కడ కూడిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. కార్యాలు చేసి మహిమ ఈ స్థలము మహిమ కలిగిన స్థలంగా మార్చబడాలి, మండుచున్న పొదగా మార్చబడాలి. ఇదిగో నాయన బిడ్డలకు ఒక చక్కటి నివాసం కట్టుకోగలిగినటువంటి నివాస యోగ్యకరమైనటువంటి స్థలముగా మార్చి నాయన ఈ స్థలము నాయన బిడ్డలకు దీవెనకరంగా మీరు తీర్చిదిద్దామని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తే ఈ దినాన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. సహకరించిన ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్క కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభలు మీకు ఆరోపించుకుంటూ ఎవరు బలహీనతలో ఉన్నా వారిని బలహీనతలను తొలగించి బలాన్ని చేకూర్చండి. నాయన ఇదిగో ధైర్యాన్ని కలుగు చేయండి. అన్ని విషయాలు మీరు తోడై జయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ పేరు పేరున బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన్ని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వానికి కుటుంబాలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.